హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము మిదాని అండి మన తెలుగు రాష్ట్రంలోని మిదాని నుంచి అయితే మంచి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలతో పాటు సెలక్షన్ ప్రాసెస్ మిగతాని కూడా చెప్తాను. అండ్ ఈ నోటిఫికేషన్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అదేవిధంగా ఎలాంటి ఫీజు కూడా మీకు అవ్వదు. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, వీడియోని లాస్ట్లో చూడండి. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను, దయచేసి లైక్స్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే చూద్దాం, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తి అయితే చెప్తాను. ఆ ప్రాసెస్ అయితే పూర్తి అయితే చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ అండ్ ఇది మన కంచన్బాగ్లోని హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ అయితే అనేది గ్రాడ్యుయేట్ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, ఐటీ వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉండడం తేలింది. ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ వేకెన్సీ వివరాల్లో ఇక్కడ గ్రాడ్యుయేట్ వాళ్ళకు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు సేమ్ వేకెన్సీ అయితే ఉండడం తేలింది. మెటలాజీలో 10 వేకెన్సీ అయితే ఉన్నాయి, డిప్లొమాలు కూడా సేమ్ అయితే ఉంటాయి. అండ్ మెకానికల్ వాళ్ళకు 5 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ అండ్ EEE వాళ్ళకైతే 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే బీటెక్ వాళ్ళకు 20, అదేవిధంగా టెక్నీషియన్ డిప్లొమా వాళ్ళకైతే 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి స్టైఫండ్ అనేది 9,000 స్టైఫండ్ అయితే ఉంటుంది. డిప్లొమా వాళ్ళకైతే 8,000 స్టైఫండ్ అయితే ఉంటుంది. వీళ్ళకి అనేది ఫస్ట్ ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే January 18 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కాలేజ్ అనేది అన్వర్ వి ఓం కాలేజ్ ఇన్ ఫార్మసీలో అయితే ఉంటుంది. న్యూ మల్లేపల్లిలో అయితే ఈ కాలేజ్ అయితే ఉంటుంది. అండ్ గూగుల్ లొకేషన్ అయితే ఇదైతే మీరు కాపీ చేసి అయితే గూగుల్లో అయితే సెర్చ్ అనేది చేస్తే మీకైతే మీ లొకేషన్ ఎగ్జాక్ట్గా అయితే చూపిస్తుంది. మీరు అక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ టైంకి అనేది. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఉండాల్సిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు కంపల్సరీగా డిప్లొమా, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. కేటగిరీ వైజ్గా ఇక్కడ రిజర్వేషన్ అయితే కేటాయించడం తేలింది వేకెన్సీలో అనేది. అండ్ గైస్ ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకునే ముందు అయితే ఫస్ట్ అయితే మీరు MHRD పోర్టల్లో అయితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే MHRD పోర్టల్లో వెళ్ళిన తర్వాత మీరు ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర అయితే మీరు రిక్వైర్డ్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ అని సెర్చ్ అనేది చేసి అయితే అక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ మీరు అప్లై అనేది చేసుకున్న తర్వాత మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్, అదేవిధంగా జిరాక్స్ తీసుకొని అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఆ కాలేజ్కి అనేది. సో గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఐటీ వాళ్ళకి అనేది ఇక్కడ చూసుకోండి. ఐటీ వాళ్ళకైతే ఎక్కువ వేకెన్సీ అయితే ఉండడం తేలింది. ఐటీ వాళ్ళకు వేకెన్సీ అనేది ఫిట్టర్లో 60 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 30, మిషనిస్ట్ వాళ్ళకు 15, టర్నర్ వాళ్ళకు 15, డీజిల్ మెకానిక్ వాళ్ళకు 3, ఏసీ మెకానిక్ వాళ్ళకు 2, అదేవిధంగా వెల్డర్ వాళ్ళకైతే 25 వేకెన్సీస్, కోపా వాళ్ళకైతే 15 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 165 అయితే ఉండడం తేలింది. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. వీళ్ళకి స్టైఫండ్ అయితే 7,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే January 18 అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, గవర్నమెంట్ ITI కాలేజ్ ఓల్డ్ సిటీలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే మీరు చూసుకోవచ్చు, గూగుల్ లొకేషన్ అనేది. మీరు అక్కడికి వెళ్ళే ముందు అయితే కంపల్సరీగా అయితే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ KYC కూడా కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ అనేది చేసుకొని అదేవిధంగా మీరు అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే నార్మల్గా ఏదైనా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఓన్లీ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఇక్కడ మీకు తీయడం తీరుతుంది. ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ అదే డేట్లో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదే కాలేజ్కి మీరు వెళ్తే సరిపోతుంది. అదేవిధంగా సింపుల్గా అయితే మీరు అక్కడికి వెళ్ళి చేయించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. వీడియోని లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.